పెళ్లి చూపులు తర్వాత చూసుకుందరు గాని. ఏయ్, ముందు నువ్వు కానివ్వు. ఆగండి, నేను తుడుస్తాను. పద్మ, నువ్వు తుడుస్తానన్నా తను తుడవనివ్వడు. ఎందుకో తెలుసా? తను మన కింద పనివాడు. ఏంటి, నేనేంటి వీడి కాలు పట్టుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నావా? నువ్విక్కడే ఇలాగే పనివాళ్ళ ఉండాలంటే నా కాళ్ళు పట్టుకోక తప్పదు. ఐ మీన్, నా షూ క్లీన్ చేయక తప్పదు అని. పర్లేదమ్మా, నేనే తుడుస్తా. మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం, నేనిలా ఉండేనే కోసేంత ఊపిరే తీసేంత గాయం అయ్యిందే నా వల్ల నాకిలా. రే శ్రీనివాస్, కాఫీ మరక అంత తేలిగ్గా పోదుగా? షూ తీసుకువెళ్ళి పాలిష్ చేయించి తీసుకురా. తెలుసు కదా? త్వరగా కానీ. హలో సిస్టర్. వీధి నాటకాలు, పరిషత్ నాటకాలు, కమర్షియల్ నాటకాలు లాంటివి నేను చిన్నప్పటి నుంచి చాలా చూశాను. అన్ని వేషాలు చూసిన వాడిని వాడి వెర్రి వేషం చూడలేనా? పాత్రధారి వాడే అయినా సూత్రధారి నువ్వే అని నాకు బాగా తెలుసు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ అన్నీ నువ్వేనని, వాడు కేవలం ఆర్టిస్టేనని
ఆ ఆర్టిస్ట్ పేరు శ్రీనివాస్ అని. వాణ్ణి ఇక్కడికి రప్పించింది పద్మావతి కోసమేనని నాకు బాగా తెలుసు. ఫుల్ పిక్చర్ ఇంకా నువ్వు చూడలేదు. ఫ్లాప్ అయ్యే సినిమాకి పబ్లిసిటీ ఎక్కువ. ఫ్లాపో హిట్టో క్లైమాక్స్ చూస్తేనే కానీ అర్థం కాదు. వాణ్ణి ఇంట్లోకి రప్పించి చక్రం తిప్పాలని నువ్వు చూస్తున్నావు. వాడి చేత నా షూ మోయించాను. మై డియర్ బ్రదర్, కృష్ణుడి ఫాదర్ వసుదేవుడి లాంటి వాడే డాంకీ లెగ్స్ పట్టుకున్నాడు. డూ యు నో దాట్? అలాగని వసుదేవుడి స్టామినా డౌన్ అయిందా, స్టేటస్ లాస్ అయిందా? అమెరికాలో పుట్టి పెరిగిన పురాణాలు బాగానే స్టడీ చేసావు. ముందు నేను అన్నదానికి మీనింగ్ ఏంటో నువ్వు స్టడీ చేసుకో. కృష్ణుడి ఫాదర్ వసుదేవుడి లాంటి వాడే డాంకీ లెగ్స్ పట్టుకున్నాడు. డూ యు నో దాట్? డూ యు నో దాట్? డూ యు నో దాట్? యూ గాడితో నన్ను పోలిస్తావా? నువ్వే ఇంత దూరం తెచ్చుకున్నావు. ఈ గంతులెన్నాళ్ళో అది చూస్తాను. చూడు, శ్రీనివాస్ పద్మావదనల పెళ్లి కళ్ళు పెద్దవి చేసుకుని చూడు, కాస్త పుణ్యమైనా వస్తుంది. ఏంటి ఓవర్ కాన్ఫిడెన్సా? ఆహా, నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మేషన్. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎలాగో ఇక్కడే ఉన్నావు కాబట్టి పెళ్లిలో పప్పన్నం తిని వెళ్ళు. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ వాచ్ అండ్ వాచ్. మై డియర్ బ్రదర్, కల్లోనే మీరు కళ్ళు అప్పగించి చూస్తున్నారని మీ కళ్ళు కప్పి కీసు కొట్టేసిన వాణ్ణి. లైవ్లో మాత్రం పద్ధతి లేకుండా, పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తానా? నో 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 నో. బ్రదర్, మీ చెప్పు చేతల్లో చిట్టంత ఎదుగునోడిని అలా ఎందుకు చేస్తాను చెప్పండి? బ్రదర్, ప్లీజ్ క్లోజ్ ఎవరి కళ్ళు. ఓ, మీరు కళ్ళు మూసి చాలా లాంగ్ టైం అయింది కదూ. యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ యంగర్ బ్రదర్, నేను ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? ఐ నీడ్ యూ హెల్ప్ యూనా? నేనే మూసేస్తానండి. ఏంటది? ఏంటది? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంట్లో అందరూ సౌండ్ స్లీప్ లో ఉండగా మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారు? అబే, అంటే
రూమ్లో పడుకున్నాను, నిద్ర పట్టలేదు. హే, జస్ట్ వాకింగ్ అని ఇలా వచ్చాను అంతే. ఏంటి వాకింగ్ వచ్చారా? అది ఇంట్లో. వాకింగ్ ఎవరైనా బయట చేస్తారు, ఇంట్లో కాదు. మీరిక్కడికి ఎందుకు వచ్చారో నేను చూశాను. మీ చేతుల్లో ఉన్న కీజ్ అక్కడ పెట్టండి. అసలు మీరు ఆ కీస్ ఎందుకు తీసుకున్నారు? ఆ? ఈ మాట అడగడానికి నువ్వెవరు? వజ్రపాటి వారి మనవరాల్ని. ఆహా, నేను వజ్రపాటి వారి కొడుకుని, ఈ ఇంటికి వారసుని. ఇస్ ఇట్? అలాంటప్పుడు డే టైంలో అందరూ చూస్తుండగానే ఈ కీస్ తీసుకోవచ్చుగా. గుడ్ క్వశ్చన్ అండ్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. తాళాలు జాగ్రత్త చేద్దామని, ఒకవేళ దొంగలొస్తే తాళాలు తీసుకెళ్తే బీరువా తెరిచేసి ఇంటి సంపదంతా దోచుకెళ్ళిపోతే, అందుకే జాగ్రత్త చేద్దామని తీశాను అంతే. ఇలాంటి కాక్ అండ్ బిల్ స్టోరీస్, ఐ మీన్ కాకమ్మ కథలు, పిట్ట కథలు నాకు చాలా తెలుసు. చూడమ్మా, కథలు వినే ఈ వయసులో ఎవరెవరు ఏం చేస్తున్నారనే కథలు నీకెందుకు చెప్పు? మీరు ఈ కీస్ ఎందుకు తీస్తున్నారని అడిగితే ఆ స్టోరీ వెనక మిస్టరీ చెప్పకుండా ఇంకేదో హిస్టరీ చెప్తున్నారేంటి? చూడమ్మా, అమెరికా నుంచి వచ్చామా, ఇండియా చూసామా, తిరిగి అమెరికా వెళ్ళిపోయామా అని ఉండక నీకు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా? ఎంచక్కా వెళ్ళి లాలిపప్పులు తింటూ లాలిపాటలు పాడుతూ బజ్జోయే. వెళ్ళి వెళ్ళు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడిక్కడ జరిగిన సీన్ గురించి ఇంట్లో అందరికీ చెప్పానంటే ఆ తర్వాత నీ సీన్ ఏమవుతుందో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. పెద్దవాళ్ళ జోలికి రావడం, అదే నాలాంటి వాళ్ళ జోలికి రావడం నీకు నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదమ్మా. నేను నువ్వనుకున్నంత మంచివాణ్ణి కాను. ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా ఈ కీస్ తీయాలనుకునే ఆలోచన మీకెప్పుడైతే వచ్చిందో మీరు మంచివారు కాదని నాకప్పుడే అర్థమైంది. అమ్మమ్మ మరిదిగా నీకు ఇంట్లో ఒక రెస్పెక్ట్ ఉంది. Am I right? Don't lose that respect. I think you better understood. అమెరికాలో పుట్టి 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని ఆ ఇంగ్లీష్ ముక్కల్ని మిసైల్స్ లాగా నా మీద వదిలితే భయపడ్డానికి, బెదిరిపోవడానికి వీడు అలాంటి వాడు కాదు. హరికృష్ణ. హరికృష్ణ. హరికృష్ణతో వైరం కరెంటు వైర్ని ముట్టుకోవడం లాంటిది. అది గుర్తుంచుకో. తాతగారు, ఈ కీస్ ఈ వజ్రపాటి కుటుంబ గౌరవం రెండు కాపాడేలా నేను చూసుకుంటాను. అప్పుడు కోపంతో తాళాలు విసిరేసినా ముసలోళ్ళకి తాళాలు గుత్తి మీద మమకారం చావదు. అత్తయ్యగారు ఆ తాళాలు గుత్తి తీసే ఉంటుంది. అవునవును, ఒకసారి చూస్తే పోలే. కొంపతీసి అత్తా ఏంటి
ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలో ఏంటో. అబ్బో, పద్దాక తాళాల దగ్గరే తిరుగుతున్నాను అనుకోదు కదా. కొంపది సత్తయ్య గారా ఏంటి? ఎప్పుడు తాళాలు గుత్తి దగ్గరే తిరుగుతూ ఉంటానని ఏమంటుందో ఏంటో. కర్మరా బాబు. ఎందుకు వచ్చుంటుంది? కొంపదీసి తాళాల గుత్తి గురించి వచ్చుంటుందా? అమ్మో, దీనికి అస్సలు దొరకనివ్వకూడదు. ఎలాగైనా ఆ తాళాలు నేనే ముందెళ్ళి తీసుకోవాలి. ఎప్పుడు తీసావు? ఎక్కడ దాచావు? వేషాలు వెయ్యకు చెల్లి. నిజం చెప్పక్క. ఇక్కడ ఉండాల్సిన తాళాలు ఏమయ్యాయి? రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? రాత్రి నువ్వు నీ గదిలో నుంచి చాలా సార్లు బయటకొచ్చావు. అది నేను గమనిస్తూనే ఉన్నాను. అబ్బా, ఆ సమయంలో నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నిద్ర పట్టలేదు కాబట్టి బయటకొచ్చాను. అవునులే, దృష్టంతా తాళాల మీద ఉంటే నిద్ర ఎలా పడుతుంది? అవునవును, రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఎలా అయితేనే తాళాలు తెలివిగా నొక్కేశావుగా. నాకేం ఆ కర్మ పట్టలేదు. నేనేం చేసినా సింహద్వారంలోంచి వచ్చినట్టే చేస్తాను. పెద్ద సామెతలు చెప్తావుగా. చిన్న కోడలు సింహద్వారం నుంచి వస్తే పెద్ద కోడలు పెరటిదారి పట్టిందనే సామెత తెలీదా నీకు? కబుర్లు చెప్పకు. తాళాలు తీసింది నేనేనని ఒప్పుకో. ఆ పని నువ్వు చేస్తే బాగుంటుంది. కబోది కంటికి కాటుక రాసుకోవాలని ఆశపడినట్లు ఆ తాళాల మీద ఆశపడింది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఏంటి నీకు తెలిసింది? తాళాలు ఇవ్వండి, బీరువాలో నగలు ఉన్నాయో లేవో వెతుకుదాము అని అత్తయ్యని ముందుగా అడిగింది ఎవరు? నువ్వేగా. నేను అడిగితే వేలపాట్లో వంత పాడినట్లు పాట పాడింది నువ్వేగా. అక్క, తీస్తే తీసావు, నిజం ఒప్పుకో. ఇదిగో, నేనెవ్వరితోని చెప్పను. బీరువాలో ఎంతుంటే అంత. ఇద్దరం చెరుసగం పంచుకుందాం. పద. ఆ పనే చేద్దాం. ముందు నువ్వు తాళాలు బయటికి తీ. నువ్వే తీసింది అక్కడ పెట్టు. మర్యాదగా తీస్తావా లేదా? పెద్దదానివి కదా అని నోరు పెట్టుకుని ఓ నరిస్తే భయపడడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. తాళాలు ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు. లేకపోతే ఏంటి, పరువు పోతుంది. పరువు తీస్తోంది నువ్వు కాదు, నువ్వే తీస్తున్నావు. నువ్వే పరువు తీస్తున్నావు. ఆపండి. మీ ఇద్దరూ కలిసే ఇంటి పరువుని బజార్కి ఇడుస్తున్నారు. ఏంటండి మీరనేది? లేకపోతే ఏంటోదినా, నట్టింట్లో ఈ అరుపులేంటి, కేకలేంటి? ఇంటి పెద్ద నాన్నమ్మ పెదవి ఇప్పట్లేదు కదా అని ఇద్దరు ఇలా అరుచుకుంటున్నారు, అంతే కదమ్మా? మీరిద్దరూ అరుచుకోవడం ఖర్చుకోవడం మామూలేగా, కానీ ఇప్పుడెందుకు ఖర్చుకుంటున్నారో చెప్పండి. ఏమైంది రాజీ? చెప్పు జయంతి, ఏం జరిగింది? అడుగుతున్నారుగా, చెప్పండి. ఏం చెప్పమంటారు చిన్నమావయ్య గారు? అక్కడ ఉండాల్సిన బిరువ తాళాలు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. ఈ ఇంట్లో మనమే దొంగలం. మనకు తెలియకుండా తాళాలు పోవడం ఏంటి? ఎవరు తీసుంటారు? మాయమైపోవడం కాదక్క, మాయం చేశానని చెప్పు. మళ్ళీ అదే పాట పాడితే బాగుండదు చెల్లి. ఆహా, నువ్వు నన్ను అనొచ్చు, నేను నిన్ను అనకూడదా? బాగుంది చోద్యం. అసలేంటి నువ్వు? నువ్వేంటి అసలు? 1కి 10 సార్లు అంటే అబద్ధం నిజమైపోతుందని అనుకుంటున్నావా? నువ్వు మాత్రం నిజాన్ని మసిపూసి మారేడుగా చేద్దాం అనుకోవట్లేదు. నిన్ను ఇలా కాదు. ఏం చేస్తావేంటి? తాళాలు తీయడానికి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇచ్చి వెళ్ళిపోయాం కదా.
ఈ అమెరికా పిల్ల ఏదో స్కామ్ చేసి ఉంటుంది. రెండు కొప్పులు కొట్లాటికి దిగితే వాటిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదమ్మా. ఇక ఇద్దరు ఆపుతారా? అసలు అక్కడ ఉండాల్సిన తాళాలు పోవడం ఏంటి? ఎవరు తీస్తారు? అసలు ఆ అవసరం ఇంట్లో ఎవరికుంది? ఆ అవసరం ఎవరికి ఉంటుందో నాకు బాగా తెలుసు.